రండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు వల్ల ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధన వర్తమానం ఎంత త్వరగా చూస్తూ వచ్చామో ప్రభు వల్ల వర్తమానం కూడా అంతగానే త్వరగా చూసుకుంటూ వద్దాం. ఎండాకాలము ఎండలు విపరీతం అవుతున్నాయి కాబట్టి త్వరగా ముగించుకోవడం ప్రయత్నం చేద్దాం. రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో మనం చూస్తున్న మాట అదిగో పరలోకము. ఇక్కడ పరలోకమును గురించి ఇప్పటికే మనం ఎన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం? 3. ఇది 4వ వారం. అంటే 4 ఆరాధనలు అయిపోయినాయి. ఈరోజు ఎన్నోది టేబుల్ వర్తమానం? 4వ టేబుల్ వర్తమానం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నేను చూడగా అదిగో పరలోకం. యోహాను అంటున్నాడు అదిగో పరలోకం. కాబట్టి పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అన్నది ఆరాధనలో చూస్తూ వచ్చాం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటండి? 1 బుద్ధి, 2 పరసంబంధమైన వరం, 3 పరిశుద్ధాత్మలో పాలు భాగస్తున్నాం, 4 పోషించబడుతున్నాం, 5 తర్వాత 6 ఛాయారూపకమైనటువంటి నమూనా కలిగినటువంటి పరసంబంధమైన దాంట్లో సేవ చేస్తున్నాం, 7 యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదకరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, మన యొక్క జీవితాల్లో నేను చూడగా అదిగో పరలోకమని యోహాను అంటున్నాడు. కాబట్టి పరలోకంలో ఏముందన్నది ఇప్పటికి 3 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎన్ని వారాలు? 3 వారాలు. ఇది ఎన్నో వారం? 4వ వారం. కాబట్టి పరలోకంలో ఏముంది అంటే చాలా ఉంది. పరలోకం గురించి చెప్పాలంటే జీవితం సరిపోదు. కానీ మన టైం లేదు కాబట్టి, మాకు జీవితం సరిపోయినా మీరు వినటానికి జీవితం సరిపోదు కాబట్టి క్లుప్తంగా ముగిచ్చేస్తున్నాం. ఇక్కడ వచ్చేవారంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే 4వ మాట పరలోకంలో ఏమున్నది అనేది మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపగా వందనాలు. ఈ సమయంలో తండ్రి ఆరాధనలో మీరు తోడుకుంటూ వచ్చారు, వందనాలు. ఆరంభ ప్రార్థనలో కానీ పాటల్లో కానీ ఆరాధన వర్తమానంలో ఆరాధించే విషయంలో వాటిలో తోడుగుండారు, వందనాలు. ఈ సమయంలో ప్రభు వల్ల వర్తమానంలోకి ప్రవేశిస్తాను సాయం చేయండి. వర్తమానం ధ్యానించబోతాను సాయం చేయండి. ఈ వర్తమానం ధ్యానించడానికి కొరకై కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. దాసుడు కన్నుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. భౌతికంగా నేను బలహీనై ఉన్నప్పటికీ మీ యొక్క క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి బలాన్ని నా పైన ప్రవహింపజేస్తున్నందుకు వందనాలు. మీ బలము ద్వారా ఈరోజు పరిచర్లో వాడుకోండి. దేవా, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి మరొకసారి ఆకాశం ఇప్పి పడదలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ధర నా పైన అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడమని, బలహీనతలన్నీ తొలగించమని. ఈరోజు ప్రభు నేను చూడగదిగో పరలోకం, ఆ పరలోకం గురించి ఎంతో గొప్ప విధానంలో మేము వాక్యం ధ్యానించుకున్నాడు సాయించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు ఈ కూడికి ఎంతో దీవించమని, బలలో పాల్గొనేది ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మీ పునరుద్ధాన శక్తి బలమును అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి మాట అంటే నేను చూడగా అదిగో పరలోకం. అంటే నేను చూడగా పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అంటే ఇప్పుడు 4వ కోణంలో మొదటి మాటను చూస్తాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 4వ కోణంలో మొదటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ముంగట ఉండవాడే చదవాలి. మీరు కిటికీ దగ్గర ఉండారు, కరెంట్ లేదు కాబట్టి త్వరగా మీరే చదవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం.
మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అది మీకు సంబంధించిన వారు ఏడే ఉంటారు కాబట్టి మీరు ఎట్లా చదువుతున్నారు అనేది గ్రహిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇంకొక మారు చదువమ్మా. మీ పరలోకమందు తండ్రి, చదవండి 6వ అధ్యాయం 14 వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇంటికాడ తమ్ముడి మీద గొడవాడమంటే పెద్దగా ఆడతాం, అన్నం తిట్టమంటే బాగా తిడతాం. కానీ ఇక్కడ బైబిల్ చదవమంటే మటుకు నోటి మాటలా రాదు, వాక్కు బయటికి రాదు అసలు. ఏం సాయికరణ కరెక్టేనా? ఎంత కరెక్ట్గా చెబుతున్నాడు. కాబట్టి వాక్కు బయటికి రాదు. వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారంటే నేను అనుకుంటా బయట కూడా ఎట్టాగా ఉంటారా, కష్టం కదా. సరే, బైబిల్ ఎప్పుడూ కూడా నా గొంతు అట్టుందో అట్ట మీరు రావాలంటే కష్టం. కాబట్టి ఉన్న దాంట్లోనే పెద్దగా చదవాలి. పరలోకమందు ఏముంది కాబట్టి మనం చూస్తున్నాం. పరలోక రాజ్యంలో ఏముందంటే మొదటిగా మనం చూస్తున్న మాట పరలోక రాజ్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచనం ప్రకారం మీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? కరెక్టేనా? మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. తెలుసో తెలియకో, తెలిసి చేసినా తెలియక చేసినా పరలోకపు తండ్రి, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో నివసిస్తున్నటువంటి ప్రభు ఏం చేస్తున్నాడు? మన అపరాధములు క్షమిస్తున్నాడు. పరలోకమందు మనకు ఏముందంటే, పరలోక రాజ్యంలో ఏముందంటే మన అపరాధములు క్షమించే దేవుడు ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఏముండాడండి? మన అపరాధములు క్షమించే దేవుడు. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత మహామహిమతో ఆయన పరలోకమునికి వెళ్ళిన సమయంలో ఏం జరుగుతుంది అక్కడ? చదవగలుగుతారు? ఎన్నో వచనం? 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానికి ఆయనను చూచుచున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు? మహిమా ప్రభావాన్ని పొందుకున్న వారు ఉండాలి. అంటే పరలోకమందున్న దేవుడు, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మన అపరాధములు క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు అని అంటే మనల్ని ఇట్లాంటి మహిమ కలిగినటువంటి దేవుని ప్రజలుగా, యేసు ప్రభువారు ఎట్లాంటి మహిమ కలిగి మహామహిమతో మహిమ కలిగిన కిరీటంతో పరలోక రాజ్యంలో ప్రవేశించిన వాడుగా మనం చూస్తున్నాము. మనము కూడా ఒక గొప్ప దేవుని మహిమను ధరించుకున్న వారుగా పరలోక రాజ్యానికి వెళ్ళాలని పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి మన పాపం, మన అపరాధములు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆయన అపరాధములు క్షమించడానికి, పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి మన అపరాధములు క్షమించడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువారి లాగా, యేసు ప్రభువారు ఎలాగైతే మహిమతో పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడో, యేసు ప్రభువారు ఎలాగైతే మహిమతో పరలోక రాజ్యానికి వెళుతూ వచ్చాడో, మహిమ కిరీటాన్ని ధరించుకున్నవాడుగా మనం చూస్తున్నాము. మన పరలోకపు తండ్రి పరలోకం నుండి మన అపరాధములు క్షమిస్తున్నాడు. మన అపరాధములు క్షమించే దేవుడు పరలోకమందు ఉన్నాడు. పరలోకమంది ఎవరు ఉన్నారండి? పరలోకమంది ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకమందు ఉన్న దేవుడు పరలోకమందు నుండి పరలోకములో మన అపరాధాలు క్షమిస్తున్నాడు. అంటే పరలోకమందు మన అపరాధాలు క్షమించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామండి? పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. అంటే పరలోకమందున్న దేవుడు మన అపరాధములు క్షమించకపోతే, మన అపరాధములు క్షమించిన అనుభవం మనల్ని తీసుకురాకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేమండి? పరలోక రాజ్యానికి వెళ్ళలేం. పరలోక రాజ్యంలో మనం ఉండలేం. అంటే చూడండి, పరలోక రాజ్యం ఏముందంటే దేవుడు ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యంలో ఉండి మన అపరాధములు క్షమిస్తున్నాడు. అంటే భూమి మీద మనం ఏ అపరాధములు అయితే చేస్తూ వచ్చామో
ఏవి చేయకూడదని తెలిసి కూడా చేస్తున్నాము, ఏవి తప్పు అని తెలిసి కూడా చేస్తున్నాము, ఏవి ఆజ్ఞలు మీరకూడదని కూడా మీరుతూ వస్తున్నాము. ఆజ్ఞలు మీరని, తప్పులు చేయని, దేవుని ఆజ్ఞలు మీరిన అనుభవం కానీ, పొరపాటు చేసిన అనుభవాలు కానీ, ఏవైతే అపరాధములు దేవుని దృష్టిలో ఉన్నాయో పరలోకంలో క్షమించబడుతున్నాయి. ఎక్కడ క్షమించబడుతున్నాయండి? ఎక్కడ? పరలోకం. ఎంత గొప్ప ధన్యత చూడండి. మీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? మీ అపరాధములు పరలోకములో తండ్రి ఉన్నాడు, ఆయన అక్కడి నుండి మన అపరాధాలు క్షమిస్తున్నాడు అంట. ప్రియులారా, పరలోకములో దేవుడుండి మన అపరాధములు అక్కడి నుండి క్షమిస్తుంటే ఎక్కడ బల దగ్గరికి వచ్చినా మనం వాటిని ఒప్పుకోవడానికి కష్టమైపోతుంది. ఏమైపోతుందండి? కష్టం. చాలా కష్టం బ్రదర్, చాలా బలహీనత ఉంది. అక్కడి నుండి ఆయన క్షమిస్తుంటే ఎక్కడి నుండి మనం ఒప్పుకోవడానికి కష్టమైపోతుంది. ఎంత బాధాకరమైన విషయం చూడండి. మనం ఏ అపరాధములు చేసామో, ఏ తప్పులు చేసామో, ఏ పొరపాటులు చేసామో, ఏ అపరాధములు అంటే దేవుని ఆజ్ఞలు మీరి దేవుడు చేద్దన్న పని చేసి, దేవుడు వద్దన్న పని చేసి దేవుడి మందిరానికి వచ్చి బలలో పాల్గొనడానికి వచ్చాం మనము, అవి ఒప్పుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఉన్న మనమే ఎంత దగ్గరలో ఉంటాం? ఒక 5 ఫీట్లు 10 ఫీట్లు, మహా అయితే 15-20 ఫీట్లు ఉంటామేమో బళ్ళకి దూరంగా. మరి ఎంత దూరంలో ఉండ మనమే, కాకపోతే 30 ఫీట్లు వేసుకోండి, లేదా 40 ఫీట్లు వేసుకోండి, ఎంత దూరంలో ఉండ మనమే సరి చేసుకోవడానికి దగ్గర రావట్లేదు. కానీ పరలోకమందున్న దేవుడు మన అపరాధములు క్షమిస్తాడు అక్కడి నుండి. దేవుడు గొప్పోడా, మానవుడు గొప్పోడా? మరి దేవుడు గొప్పోడైనప్పుడు ఆ దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు ఒప్పుకోలేం? దేవుడు గొప్పోడే, పరలోకము నుండి మన పాపాలు క్షమిస్తున్నాడు. పరలోకం ఎంత దూరం ఉండేది చెప్పండి? చెప్పగలుగుతారు ఎవరైనా? మానవుని జ్ఞానానికి అసాధ్యం. ఎంత తల్లకిందులైన మానవుడు కాళ్ళు కింద తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టిన, అడ్డంగా పండుకున్న, ఎంత ప్రయత్నించినా అది మానవుడికి అసాధ్యం. ఎందుకంటే అది దేవుడి మర్మము. కాడు ప్రియులారా, మొదటి మాటను మనం చూస్తున్నాం. పరలోకమందు ఏముందంటే దేవుడు ఉన్నాడు. పరలోకమందు ఏముంది? మన అపరాధములు క్షమించబడుతున్నాయి. పరలోకం నుండే దేవుడు మన అపరాధములు క్షమిస్తున్నప్పుడు భూమి మీద ఉండ మనము ఈ బల్ల దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాం? క్షమించబడటానికి. బలలో పాల్గొంటున్నాం ఎందుకు? ఇది మీ కొరకే విరబడిన ఆశీర్వాదం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పి ప్రభు చెబుతున్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి బలలో పాల్గొంటున్నాం. కానీ మన అపరాధములు క్షమించబడటానికి ఎందుకని బల దగ్గర రాలేకపోతున్నాం? ఆయన అక్కడి నుండి ఇక్కడ దాకా వస్తుంటే ఇక్కడి నుండి అక్కడ దాకా మనం వెళ్ళలేమా? ఇంకా అర్థం కావాల్సింది మాట చెప్పమంటారండి. ఆయన ఆకాశం మహాకాశం విడిచిపెట్టి, పరమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు మన కొరకై. ఎల్షద్దాయి ప్రార్థనా మందిరము, హైదర్సేట్ బిల్డింగ్ లో దేవుని ప్రజలు, బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో దేవుని యొక్క బల్లగా ఆయన పరలోకం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఈ బల్లలో వసించిన వాడుగా మనం చూస్తున్నాం మన అపరాధములు క్షమించడానికి. ఆయన అక్కడి నుండి ఇక్కడ దాకా వస్తే ఇక్కడి నుండి ఇక్కడ దాకా రాలేమా? అదే బాధ, అదే దుఃఖకరమైన విషయం. పరలోకం నుండి దేవుడు దిగి వచ్చి హైదర్సేట్ బిల్డింగ్ లో మనం ఎల్షద్దాయి ప్రార్థన మందిరంగా కలిగి ఉన్న మన మధ్యలోకి పరలోకం నుండి దిగి వస్తే ఈ కాత్తు దూరం కూడా మనం రాలేకపోతున్నాం మన అపరాధాలను క్షమించుకోవడానికి, మన అపరాధాలను ఒప్పుకోవడానికి. ఆయన క్షమించడానికి అక్కడి నుండి వస్తే ఇక్కడ ఒప్పుకోవడానికి కాత్తు దూరంలోనే మనం రాలేకపోతున్నాం. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి, ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఆయన పరలోకమందుండి మన పాపాలు క్షమించడానికి వచ్చాడు. పరలోకమందున్న దేవుడు మన పాపాలు, మన అపరాధములు క్షమిస్తున్నాడు. మనం ఈ కొద్ది దూరంలో ఉండ మనం వాటిని ఒప్పుకోవడానికి ప్రభు బల దగ్గర రాకపోతే బలలో పాల్గొన్నది తీర్పు కొరకే. మొదటిది. 2, పరలోకమందు ఏముంది? 1, దేవుడు ఉన్నాడు, ఆయన మన అపరాధములు క్షమిస్తున్నాడు. క్షమించడానికి ఎక్కడికి వచ్చాడు? మనం ఏడ కూర్చున్నామో అక్కడి నుంచి బల్ల దగ్గరికి ఆత్మానుసారంగా వస్తే క్షమించబడతాం. మనం ఒప్పుకోవడానికి రావాలా? ఆయన క్షమించడానికి వచ్చాడు. ఆయన క్షమించాలంటే నువ్వు ఒప్పుకొని ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడే పరలోకమందు నువ్వు ఉండగలుగుతావు. ఇది మొదటిది. 2వ కోణాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను.
చదువమ్మా, నా ఎంక చూడద్దు. కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? పరలోకమందు ఏముందండి? మొదటగా దేవుడు ఉన్నాడు, మన అపరాధములు క్షమించే దేవుడు ఉన్నాడు. మనం ఏం చేయాలా? పరలోకమందు దేవుడు మన అపరాధములు క్షమించడానికి పరలోకం నుండి ఇక్కడ నర్సాపూర్ ఎల్షద్దే ప్రార్థన మందిరం 5వ సెట్ బిల్డింగ్ వరకు వస్తే మనం ఇక్కడి నుంచి రాలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒప్పుకోవడానికి రావాలా? ఆయన క్షమించడానికి వచ్చాడు. మనం ఒప్పుకుంటే, ఇక్కడికి వచ్చి ఒప్పుకుంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి క్షమించేస్తాడు. లేకపోతే మీరు క్షమించనేడలా మీ అపరాధాలు అలాగే ఉంటాయి. ఇది 1 పాయింట్. సెకండ్ చూస్తున్నాం మనం. రెండవదిగా మనం చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 6:33 పరలోకమందు మనకి ఏమి కావాలో తెలిసిన దేవుడు ఉంటాడు. పరలోకమందు ఏముందండి? చదువక్క, మళ్ళీ ఇంకోసారి చదువు ఆ మాట. ఇవన్నీ మీకు కావాలని. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఏంటి రెండో మాట? పరలోకమందు ఏముంది? 1, మన అపరాధం క్షమించే దేవుడు ఉన్నాడు. 2, పరలోకమందు ఏముంటాడు? ఏమంటే దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనకేమి కావాలో మొదటే తెలిసిన ఆయన. ఎవరండి? మనకేం కావాలో మొదటే తెలిసిన ఆయన ఉన్నాడు. అంటే ఈరోజు నువ్వు దేని కొరకు ఇక్కడికి వచ్చావు, ఏది అడగబోతున్నావు, ఏది కోరబోతున్నావు, ఏ పాపాన్ని ఒప్పుకోబోతున్నావు, ఏ అపరాధాన్ని సరి చేసుకోబోతున్నావు, ఏ బలహీనతను విడిచిపెట్టాలనుకున్నావు, ఏ అవిధేయతను తీసేసుకోవాలనుకున్నావు, సమస్తాన్ని తెలిసిన వాడైనా. ఎవరండి? సమస్తాన్ని తెలిసినవాడు. పరలోకమందు దేవుడు ఉన్నాడు. పరలోకమందు ఏముందంటే దేవుడు ఉన్నాడు. ఆయన మన అపరాధాలను పరలోకం నుండి క్షమిస్తున్నాడు. రెండోదిగా పరలోకమందున్న దేవుడు మనకేం కావాలో తెలిసిన ప్రభు ఉన్నాడు. మనకేం కావాలో అందుకంటాడు అడగక మునిపే. అది తర్వాత కూడా చూద్దానండి. కాబట్టి ఏంటి? అడగక మునిపే అక్కర్లేంటి ఎరిగిన వాడు. కానీ అన్ని మన గురించి అంత తెలిసిన వాడు పరలోకంలో ఉన్నాడు. మన గురించి అంతా తెలిసిన వాడు. మన గురించి దేవుడికి ఎట్లా తెలుసు అంతా? ఆయనే మనల్ని సృజించాడు, ఆయనే మనల్ని నిర్మించాడు, ఆయనే మనల్ని తయారు చేసుకున్నాడు. కానీ ఆయనకు అంతా తెలుసు మన గురించి. మన స్వభావం తెలుసు, మన మనస్తత్వం తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు, మన క్రియలు తెలుసు, మనం ఎలాంటి రాంగ్ వేలు వెళ్తున్నాం తెలుసు, వంకర మార్గంలో ఎలా వెళ్తామో తెలుసు, దేవుని మందిరంలో చక్కగా పవిత్రంగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళుట ఎలాంటి బూతులు తిడతామో తెలుసు, దేవుని మందిరంలో పరిశుద్ధులుగా ఉంటూ దేవుని మందిరానికి వెళ్ళుట ఎలాంటి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తామో అన్నీ అని తేటగా తెలుసు. ఎవరికి? సేవకుడికి. దేవుడికి. సేవకుడికి ఏం తెలుసు? ఎవడు గుడ్డాడంటే నా సేవకుడే గుడ్డాడు అన్నాడు దేవుడు. ఎవడు గుడ్డాడంటే నా సేవకుడే గుడ్డాడు. దేవుడే చెప్పాడు మేము గుడ్డోడం అని. ఇంకేం చేసిద్దిలే మాకు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసాడు. దేవుని రాయబడుతూ వచ్చిందండి, పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఆయన అపరాధములు క్షమించడానికి దిగి వచ్చాడు. ఎక్కడి నుండి మన అపరాధములు ఒప్పుకోవడానికి రావాలి, అవి క్షమించబట్టాలి. 2, పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో దేవుడు ఉన్నాడు. ఆయన మన గురించి అన్నీ తెలిసిన వాడు ఉన్నాడు. ఏమక్క? గోడ కానుక నిద్రపోతున్నామా? గోడ పక్క నుండి నిద్రపోతున్నామా? కూనుకు పాటేస్తున్నామా? టేబుల్ కొట్టంగానే ఎట్ట అంటున్నామా? ఎట్లా అంటున్నామా? అన్నీ తెలిసిన వాడు. మన మనస్తత్వాలు ఎరిగినవాడు, మన ఉద్దేశాలు ఎరిగినవాడు, మన యొక్క ఆలోచన హృదయ రహస్యాలను ఎరిగినవాడు, హృదయ అంతరంగాలను ఎరిగినవాడు. అసలు మన గురించి పూర్తి తెలుసు. నీ తల మీద ఏ ఎంటుక తెల్లబడింది కూడా ఆయన తెలుసు. ఒకప్పుడు ఎన్ని ఎంటుకలు నిండాయో, ఇప్పుడు నేను కొబ్బరి నూనె పెట్టుకు రాట్లా, బట్టతల కనపడుతుందని కొబ్బరి నూనె పెట్టుకు రాట్లా, తలస్నానం చేసి అమ్మటే దూకుని వచ్చేస్తాను. ఒకప్పుడు ఎన్ని ఎంటుకలు షాలేములాగా శాంసన్ లాగా గట్టిగా ఎట్లుండేవి. ఇప్పుడు ఏమైపోయింది? ఆంధ్రేయన్నలాగా సగం ఉండే సగం పోయినాయి. అయిపోయింది అంటే అర్థం ఏంటి? వయసు అయిపోతుంది. వయసు అయిపోతుంది అంటే తెలుసు ఆయనకి ఏ తల వెంట్రుక ఎప్పుడు రాలిపోయిందో. దేవుని చిత్తం లేకుండా మీ యొక్క తలలో ఒక వెంట్రుకైనాను రాలిపోదంటే మన గురించి అంతా తెలుసు. అరికాల్లో ఏ ముళ్ళు గుచ్చుకుంది, అరికాల్లో ఏముంది, నడినెత్తులో ఏ ఇంటికి తెల్లబడింది, అన్నీ ఆయనకి తెలుసు. అర్థమవుతుందండి? అన్నీ ఆయనకి తెలుసు. ఏందన్నా వెనక చూస్తున్నా మీ మాంగారి గురించి చెప్పలేదనా? నీకంటే ఆయనకి తక్కువ ఉండో పర్లేదు. కాబట్టి అన్నీ అంటే అన్నీ తెలిసిన వాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని మందిరానికి వచ్చాను, దేవుని సన్నిధికి వచ్చాను, ఏదో దేవుని మందిరం ఉంటున్నాను, ఏదో దేవుని మందిరంలో ఒప్పుకోవాల్సినవి ఒప్పుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నీ అరికాలు నుండి
నడినెత్తి వరకు ఏ అపరాధములు, పాపములు, బలహీనతలు ఉన్నాయో, ఏవి ఒప్పుకుంటున్నావో ఏవి ఒప్పుకోవట్లేదో సమస్తం జరిగిన వాడైనా. ఎవరండి? నీ గురించి సమస్తం తెలుసు ఆయనకి. నీ కాలు ఎలా ఉందో, నీ చెయ్యి ఎలా ఉందో, నీ ముక్కు ఎలా ఉందో, ముఖం ఎలా ఉందో, ఆ పొన్ను అంకురుందో, ఈ పొన్ను అంకురుందో, ఆ కాలు అంకురుందో, ఈ కాలు అంకురుందో, 4 కళ్ళు ఉండయో, 2 కళ్ళు ఉండయో, 4 కళ్ళు అంటే కళ్ళజోడు ఏముండయో మొత్తం అని తెలుసు. తెలియదంటానికి ఏం లేదు. ఈరోజు నేను ఇలా నిలబడ్డా, నా అధికారం నేను ఎత్తువరకు నా దేహంలో ఏ బలహీనత ఉందో కూడా ఆయనకు తెలుసు, ఏ అనారోగ్యం ఉందో తెలుసు, ఏ ఆరోగ్యం ఉందో కూడా ఆయన తెలుసు, ఏ పాపం ఉందో కూడా ఆయన తెలుసు, ఏ అపవిత్రత ఉందో ఆయన తెలుసు, మనం నిలబడి కూర్చున్న సమస్తం ఆయన తెలుసు. అరే ఏమనుకుంటున్నా, బలలో పాల్గొంటాం. రండి, సిద్ధపడిన వారు చేయెత్తి బల్లిస్తాం. బల్ల పంచేవారు రండి, వస్తారు. సిద్ధపడిన వారు చేయెత్తండి. అరక్షణం లేట్ లేకుండా సిద్ధపడిన వారు చేయెత్తాం. అక్క ఇవ్వట్లేదు అక్క బల్ల, ఇప్పుడు కాదు, ఆగండి. పాప అక్క కనబడదలే. కాబట్టి ఏంటి తెలుసా, గబక్కనే చేయెత్తేస్తాం. ఎలా ఎత్తుతున్నా చెయ్యి, ఏమని ఎత్తుతున్నా చెయ్యి, ఏమనుకుంటున్నావు బల్ల అంటే, ప్రభు బల్ల అంటే ఏమనుకుంటున్నావు? నీ ఇంట్లో చేసుకున్న రొట్టెలో, జొన్న రొట్టెలో లేదా చపాతీలో కాదు, ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. యోహాను అన్నాడు, నేను చూడగా అదిగో పరలోకం, నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ పరలోకం ఉన్నాడు, మరలా పరలోకానికి వెళ్ళాడు. మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నామో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నామో, దేవుని మందిరంలో ఎలా ఉన్నాం, దేవుని మందిరం వెలుపటి ఎలా ఉన్నాం, అసలు సమస్తాన్ని స్కాన్ చేసేసేసాడు. ఏమి ఆయన ఎదురు దాయటానికి లేదు, దాయటానికి ఏమి లేదు. ఏమనుకోవాకండి అక్క, అన్నలారా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టుకోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, ఎందుకంటే నేను మర్చిపోతా ఉంటాను మళ్ళీ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, ఇది మనల్ని అంత పరీక్షించినాడు దేవుడు. పరలోకమందు దేవుడు ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, మన అపరాధం క్షమించేవాడు. 2, మన గురించి అన్నిటి తెలిసినవాడు. నువ్వు కూర్చున్నా తెలుసు, నువ్వు నుంచున్నా తెలుసు, ఏడ కూర్చుంటున్నావో కూడా తెలుసు, ఎక్కడ కూర్చుంటున్నావో. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చుండక. ఎక్కడ అపహాస్యకులు నువ్వు ఏడ కూర్చున్నావో తెలుసు. హేళన చేసేవారి మధ్యలో కూర్చుంటున్నావా? అనేకులు హేళన చేసేవారి మధ్యలో కూర్చుంటున్నావా? అనేకులు అవమానించేవారి మధ్యలో కూర్చుంటున్నావా? అనేకులు నిందించేవారి మధ్యలో కూర్చున్నావా? వాటెవర్ మేబీ ఎక్కడ ఎలా కూర్చుంటున్నావో నేను చూడగలిగా పరలోకం, అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన తెలుసు, అంతా అన్నీ తెలుసు కదా. అరుణ్ ఎంత లేటుగా వచ్చామో ఆయన తెలుసు కదా. కూరగాయలు అమ్మేటప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడతామో ఆయన తెలుసు. తెలీదు? మొత్తం తెలుసు దేవుడికి. ఏమి దాచిపెడతానికి లేదు, ఏమి దాచిపెడతానికి లేదు, ప్రతిదీ తెలుసు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టేదే బల్ల. ఏంటండి నీ నిజ స్వరూపం? నువ్వెలా ఉండవు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలాంటి జీవితం కలిగి ఉండవు, నిన్ను బయట పెట్టేదే బల్ల. నిన్ను నన్ను బయట పెట్టేది ప్రభు బల్ల అంటే ఏంటండి? నిన్ను నన్ను బయట పెట్టేది, మన నిజ స్వరూపాలు బయట పెడతాను. అదే ప్రభు బల్ల అంటే. ప్రభు బల్ల అంటే అలాంటిది, నిన్ను నన్ను, నీ నా జీవితంలో ఉన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. అందుకే మనం బల్ల దగ్గర రాగానే పశ్చాత్తాపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాం. ఎందుకు? నిజ స్వరూపం బయటకు వస్తుంది కాబట్టి. బయట పెట్టింది బల్ల. ఏమక్క? 2వదిగా, నేను చూడగదుగా పరలోకం. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఎవరున్నారండి? దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకం మంది దేవుడుండి మన అపరాధాలు క్షమిస్తున్నాడు. 2, నేను చూడగా అదిగో పరలోకం. చేతక అదిగో పరలోకం. ఏం చేస్తున్నాడు పరలోకం నుండి? అపరాధములు క్షమిస్తున్నాడు. చెప్పు శాంసన్, ఏం చేస్తున్నాడు దేవుడు? నేను చూడగా అదిగో పరలోకం. పరలోకం మంది ఏం చేస్తున్నాడు దేవుడు? 2వదిగా, మేనమామ సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నాడు కొద్దిగా. ఏం సపోర్ట్ చేసిన ఏం లేదు, మనల్ని చూస్తున్నాడు దేవుడు. మనం ఎక్కడ ఉంటున్నాం? ఆరాధన టైంలో చెరువుకి వెళ్తున్నామా? చెరువుకి వెళ్ళి ఫ్రెండ్స్ని వేసుకెళ్ళి ఫోటోలు దిగుతున్నామా? ఇక్కడ నుంచి మందిరం బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాము? ఇక్కడ ఆరాధన చేస్తుంటే బయట ఏ మీటింగ్ పెట్టుకుంటున్నాము? అన్నీ ఆయన చూస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఓ టాయిలెట్ తప్పక మొత్తం ఏడే కూర్చోవాలి మనం. ఇక బయటకు పోయి మనం మాట్లాడుకునేది, చెరువు కాడికి వెళ్ళేది అన్నీ చూస్తున్నాడు.
అర్థమవుతుందా? అవునా కదా శాలిం? ఎప్పుడన్నా పొరపాటు నేను ఇంటికి వెళ్తాను అనుకోండి, అదే టైంలో శాంసంగ్ నా కళ్ళకు కనపడతాడు బండి మీద. అదే దరిద్రం అనుకుంటాడేమో, అన్న కళ్ళకు కనపడ్డాను రా దరిద్రం రాని. అన్న ఇప్పుడే వస్తానన్న, అరుణ్ అక్కడ ఉన్నాడు తీసుకొస్తా, యోబు అక్కడ ఉన్నాడు తీసుకొస్తాను అంటాడు. ఇక చివరిది అయ్యేదాకా కూడా కనపడ్డాడు. మరి ఈ అరుణ్ యోబు ఎక్కడికి వెళ్తాడో, వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలీదు. ప్రియారా, మనం ఎక్కడున్నాడో చూస్తున్నాడు. ఇదిగో అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఉన్న ప్రభు మన గురించి సమస్తాన్ని తెలుసు. పరలోకమందున్న దేవుడు మనకేం కావాలో తెలిసిన వాడు, మనల్ని అన్నిటినీ చూస్తున్నాడు. మనకేం కావాలో తెలుసు ఆయనకి, మనకేం ఇవ్వాలో తెలుసు, మనం ఎలా ఉండామో కూడా పరీక్షించి చూస్తున్నాడు ఆయన. కానీ జాగ్రత్త, పరలోకంలో దేవుడు ఉన్నాడు. మనకేం కావాల్సిన దేవుడే, మనకేం అవసరమో తెలిసిన దేవుడే మనల్ని చూస్తున్నాడు. ఇదన్నమాట. రెండు. మూడో విషయం చూద్దారండి. ఈ టైం అయిపోయింది, ఇప్పటికే అరగంట అయిపోయింది. ఓ పావు గంటలో ముగిచ్చేస్తాం, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా బలహీనతలు ఉన్నాయి కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, మూడో మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు. మరి అది కరెక్ట్ చదవాలమ్మా. కాబట్టి మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి. కాబట్టి పరలోకమందున్న దేవుడు ఎవరండి? పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, బైబిల్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటవి అంటే మరొక మాట చూద్దారండి. ఇక్కడ రాయబడిన దానికి కొద్దిగా సుదీర్ఘమైన విధానంలో మనం చూసినట్టయితే, అడుగు వాటన్నిటికంటే మంచి ఈవుల్ని ఇచ్చే దేవుడు. ఎలాంటి వాడండి? అడుగు వాటన్నిటికంటే మంచి ఈవుల్ని ఇస్తాడు. అంటే మనం ఎలాంటి వాళ్ళమే? మనమైతే సరైన విధానంలో ఉండం. చూడండి ఆ మాట 11వ వచనం చదవండి. 7వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త. మీరు చెడ్డవారయ్యుండి, మీరు కాదులేండి, మనం చెడ్డవారం అయ్యుండి, మన పిల్లలకు, అంటే ప్రభు అంటున్నారు కదా మీరు అని, మనం అనకూడదు. ఇక మనం చెడ్డవారమయ్యుండి మన పిల్లలకు మంచి ఇవ్వనివ్వా ఏం చేస్తున్నాం? సరిగ్గా చదవండి అక్క. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి కీవులను ఇయ్యనేది ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడిగిన వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చింది. అది కాబట్టి ఎన్నో మాట ఇది? 3, 4 కెళ్ళ ఇంకా 3వ మాట దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట. మీ పరలోకపు తండ్రి. పరలోకమంది ఎవరుండారండి? దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మొదటగా మన అపరాధాలను క్షమిస్తున్నాడు. 2 ఏం చేస్తున్నాడు? మనకేం కావాలో తెలిసిన వాడు ఉన్నాడు, తెలుస్తున్నాడు, మన గురించి కూడా తెలిసి. 3వదిగా చూసినట్లయితే, నేను చూడగా అదిగో పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, అడుగు వాటన్నిటికంటే కూడా, ఒక రకంగా చెప్పాలంటే అడుగు వాటన్నిటికంటే కూడా మంచి ఈవుల్ని ఇస్తున్నాడంట. నేను చూడగా అదిగో పరలోకం, ఆ పరలోకంలో ఉన్న దేవుడు మన అడిగే వాటికంటే మంచి ఈవుల్ని ఇస్తున్నాడంట. మన అడిగేవేంటి చెప్పండి? ఏమడుగుతాం? ఒక మాట అడుగుతాం. ఏమడుగుతాం? అయ్యా నా పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, మంచిగా పాస్ అవ్వాలి ప్రభు అనుకుంటాం. జాబ్ అడగం మనం. ఎగ్జామ్ రాస్తున్నాడు, పాస్ అవ్వాలంటాం. ఆ పాస్ అయిన తర్వాత ఎన్ని ఉండవు? రిటర్న్ టెస్ట్లు అన్ని రకరకాలు ఉంటాయి. మనం అడిగేది ఏంటి? ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయితే చాలు ప్రభు అంటాం. కానీ ఆ జాబ్ అడగలేం. అంటే మనం అడగాల్సింది అడగకోకుండా మిగతా అడుగుతాం. మనం అడిగే గుణలక్షణాలు ఎలా ఉంటాయి? అవసరమైన దాన్ని అడగం, అవసరమైన దానికి కొద్దిగా సుదీర్ఘంగా దగ్గర ఉంటాయి కదా, దాన్ని అడుగుతాం. మనం ఏమడుగుతాం? ప్రభా నా కూతురి వివాహం కొరకు మంచి వ్యక్తిని నువ్వు సమకూర్చు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. ఒకవేళ నా కుమారుడు కొరకు మ్యారేజ్ కొరకు ప్రభా నువ్వు సమకూర్చు ప్రభా అంటాం. ఎవరో ఒకరికి మీ చిత్తం బయలుపరచు ప్రభా అంటాం. కానీ ప్రభా నీ చిత్తంలో శ్రేష్టకరమైన వారిని బయలుపరచు ప్రభా అని మనం ప్రార్థన చేయలేం. నీకు అనుకూలమైన వారిని బయలుపరచు ప్రభా అని ప్రార్థన చేయం. ఎవరో ఒకళ్ళు ప్రభా నీ చిత్తంలో ఉండేవారు నీ ప్రభా అంటాం. నీకు అనుకూలమైన వారు నీ ప్రభా అన్నాం. అంటే మన ప్రార్థనలో వ్యత్యాసం ఉంది.
కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే పరలోకమందు దేవుడు ఉన్నాడు. పరలోకమందు ఎవరు ఉన్నారు? ఏముందంటే దేవుడు ఉన్నాడు. ఆయన మనం అడిగే వాటికంటే ఇంకా మంచి ఈవుల్ని ఇస్తున్నాడంట. నువ్వు 10 రూపాయి అడుగుతుంటే ఏమిస్తున్నాడు? రూపాయి కాదు, బంగారం ఇస్తున్నాడు. మంచిదంటే రూపాయి కంటే బంగారం మంచిదే కదా. బంగారం కంటే ఇంకా మంచిదేంటి? ఇత్తడి అనబాకండి. ఇంకా సిల్వర్, ఇంకా ప్లాటినం, ఇంకా డైమండ్, ప్లాటినం అవి ఉండే కదా. మనకేం తెలుసాక? చదువు లేదు, మనకేం లేదు. మీరు నేను చదువుకోలేదు, వయసు అయిపోయింది. మనకి వయసులో ఉండే యవనస్తులు తెలిసింది వాళ్ళు ఏంటన్నది. యవనస్తులు తెలిసింది ప్లాటినం ఇవన్నీ. అంటే ఒకదానికంటే ఇంకోటి మంచిది ఉంది, కానీ వీటన్నిటికంటే మంచి ఈవుల్ని ప్రభు ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడండి? వీటన్నిటికంటే మంచి. మనం అడిగేదానికంటే కూడా చూడండి ఎంత గొప్ప మాట. మనం అడిగేది మంచిది కాకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? మంచి ఈవుల్ని ఇస్తున్నాడు. అంటే మనం అడిగేది మంచిగా ఉండకపోవచ్చు, మనం అడిగేది శ్రేష్టకరమైనది ఉండకపోవచ్చు, మనం అడిగేది యోగ్యకరమైనగా ఉండకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది? మంచిదే ఇస్తున్నాడంట ఆయన. ప్రియులారా, ఏడొక మాట గమనించండి. మరి మనం అడుగుతుంది ఎట్టుందో చెప్పండి, చెప్పాలి. మనం అడుగుతుంది ఎట్టుంది? మంచిగా మనం అడగలేకపోతున్నాం, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మనం అడుగుతుంటే మనం ఏం అడుగుతున్నామో వాటికంటే మంచి ఈవుల్ని ఇస్తున్నాడంట. అంటే నీవు అడిగేది మంచిది కాకపోయినా, దాంట్లో మంచిదనం లేకపోయినా, దానివల్ల నీకు నష్టం వస్తున్నా, కీడు వస్తున్నా, నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టకరమైన దేవుడు నీకు ఇస్తున్నాడంటే నీకు ఇవ్వటానికి ఏది శ్రేష్టకరమో దాన్ని నీకు ఇస్తున్నాడు. నీకు ఏది ఇస్తే నువ్వు శ్రేష్టకరంగా ఉంటావు, ఏది ఇస్తే మేలుకరంగా ఉంటావు, దాన్ని ఇస్తున్నాడు. ఈరోజు కుటుంబ ప్రార్థనలో అదే పడకల మీద కృపావార్తలో కూడా చెప్పా. నేను వివాహము ఒక సహోదరిని చేసుకోవాలనుకున్నా. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఓ సహోదరిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగా, ప్రభా పలానామని మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీ చిత్తమా కాదా అని దేవుణ్ణి అడుగుతూ వచ్చా. ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అంత ముందు కూడా చూపించినట్టుండా. ఏమని మాట్లాడుతున్నాడంటే దాన్ని విడిచిపెట్టి వచ్చేసే అన్నాడు. ఏమన్నాడు? దానిని విడిచిపెట్టి వచ్చేయమన్నాడు. నాకు ఏం అర్థం కాలేక, ఇదేమి ప్రభా, నేను కోరుకున్నాను, మంచి ప్రార్థనా పర్వాలు, పాటలు పాడిద్ది. నా తెలిసి ఆ సహోదరి పాటల పుస్తకంలో ఉన్న ప్రతి పాట పాడిద్ది. 700-800 చిల్లర పాటలు ఉంటాయి కదా, ప్రతి పాట పాడిద్దామా. ఇంత చక్కనమే నేను వివాహం చేసుకుంటే మంచి పాటలు పాడిద్ది, మంచిగా అనుభవం ఉంటుంది, సండే స్కూల్ అన్ని అనుభవాలు ఉంటాయి, ఏమని చేసుకున్నానో ప్రభా నాకు అని ఒక స్వార్థం పరిచర్లో బాగా ఉపయోగపడిద్దని ప్రార్థన. నేను వివాహం చేసుకున్నాను చాలా ఇష్టపడ్డా, చాలా ప్రార్థన చేశా, ప్రభా నీ చిత్తమైతే ఇవ్వు ప్రభా అని. రాను వచ్చింది ఓ రోజు దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? నువ్వు దాన్ని విడిచిపెట్టి వచ్చేయి అన్నాడు. ఏమన్నాడు? దాన్ని విడిచిపెట్టేసేక అన్నాడు. అయ్యా, ఇన్ని రోజులు ఎదురు చూసింది ఆమె కోసమేగా, పెళ్లి చేసుకోవాలనుకున్నది ఆమె కోసమే కదా, ఆమెనే కదా. ఎందుకు? మంచి పాటలు పాడిద్ది, మంచి పరిచర్య చేసిద్ది, మంచి సండే స్కూల్ ఇప్పుడు కూడా మంచి పరిచర్య చేస్తుంది, మంచి మెసేజ్ ఇవ్వగలిగిద్ది, మంచి అనుభవం ఉంది. మరి ఆమెను చేసుకున్న జీవితం బాగుండేది కదా. నేను ఇచ్చే పరిచర్యలు, నేను చెప్పే వాక్యానికి ఆమె కూడా తోడైతే ఎంత బాగుండిద్ది అని నేను ఇష్టపడ్డా. దేవుడు అన్నాడు దాన్ని విడిచిపెట్టి వచ్చేయి అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? వద్దొద్దు ప్రభా, నేను దాన్నే చేసుకుంటా, ఆమెనే చేసుకుంటా ప్రభా, నేను విడిచిపెట్టినా నాన్న. దాన్ని దేనైతే విడిచిపెట్టా అన్నాడో ఇక విడిచిపెట్టేసా. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? కటాక్షం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే దేవుడు కటాక్షం ఇచ్చాడు. ఆ కటాక్షం ఎట్లా అంటామంటే నిజంగానే కటాక్షం చూపించింది, నిజంగానే కటాక్షం చూపించగలదు. ఎన్ని బలహీనతలు, ఎన్ని బాధలుండా లోపల దాచుకునేది కానీ బయట పెట్టడానికి కూడా ఇష్టపడదు. ఎంతమంది పరిచారకులు, ఎంతమంది మా ఇంటికి వచ్చినా పరిచర్య చేసేది కానీ నేను చేయను అని అందు. బహుశా నాకు తెలీదు. అంటే మనం చూసేది మనకు మంచిది అనుకుంటాం, కానీ దేవుడు అంతకంటే మంచి ఈవెనిస్తాడు, అంతకంటే శ్రేష్టకరమైనది ఇస్తాడు. మన పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి మనం ఏం చేస్తాం చెప్పారు? ఏం చేస్తాం? బ్రదర్ పెళ్లి సంబంధం చూడండి. ఫస్ట్ పాయింట్ నాకు చెప్పేది ఏంటి తెలుసా పెళ్లి సంబంధాల్లో? అందుకే అసలు నేను పెళ్లి సంబంధం చూడను, సరిగ్గా చూడను. పెళ్లి సంబంధాలు మా కులం వాళ్ళనే చూడు ముందుల. రెండో చెప్పే కోణం ఏంటో తెలుసా? కొద్దిగా తెల్లగా ఉండాలి. మూడో చెప్పే కోణం ఏంటో తెలుసా? మంచి జాబ్ ఉండాలి. నాలుగో చెప్పేది ఏంటో తెలుసా? మంచి శాలరీ కూడా ఉండాలి. ఐదోది ఫైనల్గా చెబుతారు 5 పాయింట్లు ఏంటి? మంచి ఇల్లు కూడా ఉండాలి.
ఇన్ని ఉండేవాడు మంచోడు ఎందుకు అవుతాడు? ఇన్ని లక్షణాలు ఉండేవాడు మంచోడు ఎందుకు అవుతాడు? మనకెందుకు దొరుకుతాడు? అర్థమైందండి? ఇన్ని లక్షణాలు ఉండేవాడు ఎంత మంచోడు మనకెందుకు దొరుకుతాడు? మంచోడు ఎందుకు అవుతాడు? అవుతాడా? ఏనా ఏదో చెబుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనం అడిగేది కొద్దిదే, కానీ ప్రభు ఎలాంటి వాడు? చాలా మంచి ఈవెనిస్తాడు, చాలా మంచిది. మనం అడుగుతుంది ఏంటో చెప్పండి. ప్రభా నా పాపాలు క్షమించి నన్ను నీ రాజ్యంలో తీసుకో ప్రభా అని అడుగుతున్నాం. సిలువలో ఉన్న దొంగ ఏమని అడిగాడు? యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. ఒక మాటే కంది. ఆయన అడిగిందంతా కొంత, ప్రభు ఇచ్చిందంతా నేను నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు నేను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నా దొంగ ఏమన్నాడు? యేసు ప్రభు వారి సిలువలో ఎన్ని మాటలు పలికాడు చెప్పండి? దొంగ కూడా 7 మాటలు పలికాడు తెలుసా? దొంగ కూడా 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలు ప్రభుత్వం అయితే నేను ఉంటే చెబుతా, లేకపోతే అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతే దేవుని కొందనాలు. కాబట్టి 7 విషయాలు. దాంట్లో ఒక కోణం ఏంటి తెలుసా? దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఎప్పుడు అడిగాడు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడా? వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? అప్పటిదాకా నీకు టైం ఎందుకు, ఇప్పుడే నాతో పాటు నువ్వు పరదేశికి రా అంటున్నాడు. అడిగింది ఎంత? కొంత. ప్రభు ఏమిస్తున్నాడు? అంతకంటే మంచి ఈవుల్ని ఇచ్చేసేసాడు. వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే ఇప్పుడే వచ్చేసే అని చెప్పి ఇచ్చేసాడు. అది ప్రభు ఇచ్చే ఈవ. ప్రభు ఇచ్చే ఈవ కదా. ఈవులు అంటే అవే ప్రియులారా. మనం అడిగేది కొద్దిది, కానీ ఆయన ఇచ్చే ఈవులు ఎలాంటివి? చాలా శ్రేష్టకరమైన మంచి ఈవులను ఆయన ఇస్తున్నాడు. కానీ వాటిని పొందుకోలేంటారు. దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఎలా ఉన్నాం? వాటిని పొందుకోలేకపోతున్నాం. మంచి ఈవులు మనం అడిగేది కొద్దిదైనా ఆయన మంచి ఈవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకని? మనం పరసంబంధమైన వారికి జీవిస్తేనే కదా. దేవుని మందిరములో ఉండ ఒక్క రోజు తప్పక, ఆదివారం అది 9 కాడి నుంచి వస్తే 10 వస్తాం. అక్కడి నుండి మధ్యాహ్నం 12-1 వరకు తప్పక జీవితంలో ఇంకెంతకాలం మనం పరసంబంధమైన వారికి జీవిస్తున్నాం? పరసంబంధమైన వారికి జీవిస్తే మంచి ఈవుల్ని ఇచ్చేస్తాడు కదా. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మన జీవితం అలా ఉంటల్లా. వాటిని పొందుకునే స్థితి మనకు ఉంటల్లా, వాటిని కాపాడుకునే స్థితి మనకు ఉంటల్లా, వాటిని దక్కించుకునే. మనం అడిగేది ఒకటైనా మనం అడిగేది మంచిది కాకపోయినా మంచి ఈవుల్ని ఇస్తున్నాడు, కానీ వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే జీవితాలు సరిగా లేవు. బల్లలో సరిగా పాల్గొంటలా, ఏదో ఒకటి బల్లలో పాల్గొనాలని పాల్గొంటున్నాం. అందుకే మంచి ఈవులు మనం పొందుకోలేకపోతున్నాం. మంచి భర్త రాడు, మంచి భార్య రాట్లా, మంచి అల్లుడు రాడు, మంచి కోడలు రాట్లా, మంచి పిల్లలు కూడా పుడతల్లా. మనల్ని కొట్టేవాళ్ళే పడుతున్నారు, మనల్ని తిట్టేవాళ్ళే పడుతున్నారు, మన నెత్తి మీద కూర్చునే వాళ్ళే పడుతున్నారు, మనల్ని బయటికి నెట్టేవాళ్ళే మనకు పడుతున్నారు. వీటన్నిటికి కారణం ఏంటి? నువ్వు అడిగేది బాగుంది కదా. మరి అన్న ఏమని అడిగింది? ఉందా ఇక్కడ అన్న? లేలే. ఏమని అడిగింది? అయ్యా నాకు ఒక మగపిల్లోని ఇస్తే తిరిగి నీకు ఇస్తానుంది. అడిగింది మంచిదా కాదా? అడిగింది కొద్దిదైనా దేవుడు ఎలాంటి ఈవునిచ్చాడు? మంచి ఈవునిచ్చాడు. దాని మొదలుకు బేర్షెబా వారికి సమూయేలు అంటే గొప్ప ప్రవక్తగా కాంచుతూ వచ్చాడు. అడిగింది ఒక మగబిడ్డనిమ్మంది, కానీ ఎలాంటి బిడ్డనిచ్చాడు? ఒక గొప్ప ప్రవక్తనిచ్చాడు. అడిగింది ఒక మగబిడ్డ, కానీ దేవుడు ఇచ్చింది ఒక ప్రవక్త. అది మంచి ఈవు అంటే. దేవుడు అన్నాకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఎందుకు ఇవ్వట్లా? అన్నాకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఎందుకు ఇవ్వట్లా? అన్నా పొందుకున్నటువంటి విధానం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకంటే అన్నా లాంటి ప్రార్థన మనలో లేదు. వాళ్ళ దగ్గరికి వస్తున్నాం, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాం, మంచి ఎందుకు పొందుకోలేకపోతున్నాం అర్థం చేసుకో. అసలు ఒక్క మాట చెప్పమంటావా? ఈ మాట చెప్పి నేను వర్తమానం ముగించవచ్చు. ఒకే ఒక్క మాట. దేవుడు నీ కోసమే మంచి ఈవుల్ని సిద్ధపరిచాడు. నీకివ్వటానికే, ఇంకెవ్వరికి ఇవ్వటానికి కాదు. అర్థమవుతుందండి? చేరదక్కిట్రా, ఇక్కడ రా, ఇది తీసుకో, కూర్చోలే, లేసే లోపల టైం సరిపోయింది. శాడమిట్రా, ఇది తీసుకో, కూర్చో. ఇవ్వట్లేదులే, ఇది నాది. కాబట్టి ఏమైంది? దేవుడు అందరూ సిద్ధపరిచాడు ఒక్కోటి మంచి ఈవుల్ని. తీసుకోండి తీసుకోండి, ఇది నీదే నీదే అని సిద్ధపరిచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ మంచి ఈవులు మనకి, అమ్మ ఇది నీదే, ఇంకొకరిది కాదు, ఇది నీకు తప్పక ఇంకొకరికి ఇవ్వట్లేదు, ఇది నీ మటుకు నీదే అని దేవుడు చెబుతుంటే, కవితక్క ఇది నీకే సిద్ధపరిచిందంటే మనం పొందుకోలేకపోతున్నాం.
ఎంత దౌర్భాగ్యమైన జీవితం జ్యోతక్క, మిమ్మల్ని అనలా, వెనక ఇంకో జ్యోతక్క ఉంది. కాబట్టి ఎంత దారుణమైన జీవితం చూడండి. ఏ ఈవులైతే నీ కొరకు దాచాడో, ఎలాంటి ఈవు అది? నువ్వు అడిగేది కొద్దిదైనా మంచి ఈవుల్ని, శ్రేష్టకరమైన ఈవుల్ని, ఉన్నతమైనవి, చాలా శ్రేష్టకరమైన ఈవులు నీ కొరకు దేవుడు దాచాడు. కానీ దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అన్న లాంటి జీవితం, ప్రార్థన జీవితం మనలో లేదు. అందే, ఏం లేదు. ఇంకా వాళ్ళ దగ్గరికి అన్న లాంటి జీవితంతో మనం రావటం లేదు కదా లక్ష్మక్క, అలా రావట్లేదు కదా. అలా వస్తే ఎందుకు ఉండేది ఆశీర్వాదం? ఈ ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నాము రాజ్ కుమార్? వీటన్నిటి కారణం ఏంటి? దేవుడు మన కొరకు ఉంచిన మంచి, ఇది నీదే, ఇంకొకరికి ఎవడు. నీది నీకెత్తాడా, ఇంకొకరికి ఎత్తాడా? గవర్నమెంట్ వాళ్ళు మీ కొరకు ఆధార్ కార్డు సిద్ధపరుస్తాడు. ఆధార్ కార్డు నీకెత్తాడా, లేకపోతే పక్కింటోడికి ఎత్తాడు ఆధార్ కార్డు? నీ ఆధార్ కార్డు మీద నీ ఫోటో ఉంటే నీకే ఒక పక్కన వాళ్ళకి ఎత్తారా? మరి దేవుడు నీకే ఒక ఇంకెవరికి ఎందుకు ఇస్తాడు? నీ పేరేసి, నీ ఫోటో వేసి నీ కొరకు సిద్ధపరిచిన మంచి ఎవరిని బయట వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఎవడు? మరి ఎందుకే దేవుడు నీకు కూడా ఇవ్వట్లేదంటే అన్నాలంటే ప్రార్థన లేదు. అదే మన దౌర్భాగ్య స్థితి. చూద్దాం రండి, 4వ మాట, 4వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 11:11 వచనం. మత్తయి సువార్త 11:11 వచనం. మత్తయి సువార్త 11:11 వచనం. కొద్దిగా పెద్దగా చదవన్నా, ఇంటికాడ ఎట్లా మాట్లాడతారు అట్లా చదవండి. కరెక్టేనా? పూర్ణిమకు ఉందా? దేవుని కొందనాలు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన ఎన్నో మాట అండి ఇది? 4వదిగా పరలోకమందు ఏముందండి? దేవుడు అన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? మన అపరాధం క్షమిస్తున్నాడు పరలోకం నుండి. 2, ఆ దేవుడు మనకేం కావాలో తెలుసుకుంటున్నాడు, మన గురించి కూడా తెలిసిన వాడు. 3, అధికం అడిగు వాటికంటే ఇంకా మంచి ఇస్తున్నాడు. 4వదిగా చూడగా, నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఏముందంటే దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే 4వదిగా పరలోకం అన్న దేవుడు అందరికంటే గొప్పవాడు.